ముగ్గురు అన్నయ్యల మధ్యన అల్లారు ముద్దుగా పెరిగిన మౌనిక పరిస్థితి చేతులారా ప్రభావతి నాశనం చేసేసింది. డబ్బు మైకంలో పడి డబ్బు ఉంది, ఇంక నా కూతురికి ఏం కావాలి, సంతోషంగా ఉంటుంది అనుకొని ఆ దుర్మార్గుడికి ఇచ్చి కట్టబెట్టింది. వాళ్ళు ఎంత నీచులంటే అత్తమ్మ బాగానే చూసుకుంటుంది, కానీ వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పలేదన్నమాట. నీలకంఠం వచ్చి మాట్లాడుతుందన్నమాట సంజు వాళ్ళ అమ్మ. ఎందుకు ఆ పిల్లని అంతలా టార్చర్ పెడుతున్నాడు, పైన అరుపులు నేను వినలేకపోతున్నాను, ఏడుస్తుంది, వాళ్ళమ్మ వాళ్ళు ఎంత బాధపడతారు, మనల్ని నమ్మి కదా పంపించారు అని అంటూ ఉంటే, ఏదైనా నువ్వు ఈ కంటితో చూసి వెళ్ళిపో అంతే, కానీ ఎదురు తిరిగి మాట్లాడేవో నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎర్ర బస్ ఎక్కి మీ ఇంటికి అన్నట్టు చెప్తాడనమాట. ఇక మౌనిక జరిగిందని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. వాళ్ళు మా అన్నయ్య నన్ను కాపాడాలని చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు, కానీ నేనే నమ్మలేదు అని చాలా బాధపడుతుంటుంది అనమాట. అయితే బాలుని మీనా ఎక్కడున్నాడో ఏంటో అని వెతికి మరీ తీసుకుని వస్తుంది. ఆ దరిద్రాన్ని అంతటితో పోనివ్వక మరలా వెంట పెట్టుకొని తీసుకొచ్చేవేంటి, కాగడ పెట్టి వెతుక్కొని మరీ అన్నట్టు మాట్లాడుతుంది. ఇక మీనా కోపం వస్తుంది. అసలు ఆయన ఎందుకు అలా ఆలోచించాడో, అంత ఘనంగా ఒక మనిషిని వద్దు వద్దు అంటున్నాడంటే దాని వెనకాల ఉన్న కారణం ఆలోచించారా అంటూ తిట్టేస్తుంది అనమాట. అయితే నా మీదకే నోరెత్తుతావా నువ్వు అన్నట్టు ప్రభావతి అంటే, మీరు మీ అత్తయ్య గారిని అంటే తప్పులేదు, నేను అనేంత స్థితికి మీరు తీసుకోవచ్చు వద్దు అంటూ అందరినీ దుమ్ము దులిపేస్తుంది. ఇక మనోజ్ అయితే వాడి ఇంట్లో ఉండడం మాకు ఇష్టం లేదు అంటే, ఏం చేశాడు నా భర్త, 40 లక్షలు ఎవరిని ఎత్తుకెళ్ళిపోయాడా, ఎవరినైనా దోచుకున్నాడా, ఎవరి డబ్బులైనా కాజేశాడా, దొంగతనం చేశాడు, ఏం చేశాడు నా భర్త, ఈ ఇంటి కోసమే కదా ఖర్చు పెట్టాడు, ఇంటి కోసమే కదా కష్టపడుతున్నాడు, నీలాగా 40 లక్షలు ఎత్తుకోపోలేదు కదా, వాళ్ళ తండ్రిని కాపాడుకోవడం కోసం 4 లక్షల కారు నమ్మేసి తను కాపాడుకున్నాడు, అది తప్ప అంటూ నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండగా నా భర్త ఉంటే ఏమైంది అంటూ దర్జాగా లోపలికి తీసుకొని వెళ్తుందనమాట. అయితే బాలు, నానా ఇంట్లో ఉండే అధికారం నాకు లేదు కదా నాన్న, నా భార్య పిచ్చి అమాయకురాలు నాన్న, తన ఈ ఇంట్లో ఉండాల్సింది కోటీశ్వరులే కదా, నేను పూలు అమ్ముకుని పిల్లని చేసుకున్నాను, మనోజు కోటీశ్వరుల కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, మౌనిక కోటీశ్వరులు ఇంటికి కోడలైంది, మరి నేను ఇంట్లో ఉండే అధికారం నాకు లేదు కదా నాన్న, ఈ పిచ్చిదానికి చెప్తే అర్థం కావట్లేదు నాన్న అంటే, ఆ మాటలకి బాలు వల్ల నాన్నమ్మ ఎంత బాధపడుతుందో. ఈ ప్రభావతికి మాత్రం చేయం కొట్టినట్టు కూడా ఉండదు. ఇక సత్యం ఉండి మీనాతో చెప్తాడు, అమ్మ తీసుకొని వెళ్ళి భోజనం పెట్టమ్మా అనేది చెప్పి పంపిస్తాడనమాట. ఇంకా మరలా నోరెత్తపోతుంది ప్రభావతి. అప్పుడు నోరు మూయిస్తాడనమాట సత్యం. దెబ్బకి నోరు మూసుకుంటుంది. బాలు తాగినా కూడా మంచి మాట్లాడుతాడనమాట. ఒక్కరికి కూడా నేనేమైపోయానని లేదు, నా భార్య నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది అని మీనా గురించి చాలా గొప్పగా